అంటే విజయ్ చంద్ర గారు వక్రీకరించట్లేదు, నాకు అట్టగా అర్థమైంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే విజయ్ చంద్ర గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన పార్టీ. ఒకనాడు కేంద్రంలో ఎన్టీ రామారావు గారు మరి ఏ విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడగట్టి మరి ఆయన కన్వీనర్ గా ఉన్నారు చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన నేషనల్ ఫ్రంట్ కుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ఏ విధంగా ఈ దేశంలో మా పాత్ర ఏ విధంగా పోషించాం మీరు చూశారు. ఒకనాడు పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ఉండాం. మేము ఎప్పుడు కూడా అట్లా ఉండామని చెప్పి మేమేం గర్వపడం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సంక్షేమ శ్రేయస్ దృష్ట్యా ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే చంద్రబాబు గారి నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ బాబాయ్ హత్య కేసు కోసమో కోడికెత్తు కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడు. ఆయనకు ఎలాంటి ఆయన ఏదైనా చేశాడంటే ఏదైనా ఆ రోజున కూడా మీరు చూశారు. అంటే ఒకటి నేను మళ్ళీ పదే టీడీపీని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే మీరు వచ్చినప్పుడల్లా కూడా మీ ప్యానెల్ సభ్యులు వచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే 8వ తేదీన మీరు ఇంకొకసారి ఫైనల్గా సీట్లు తేలిపోవడం లెక్క వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకేం సమాచారం లేదు, నాకు క్లారిఫై ఇవ్వలేను, నాకు తెలియదని వారు అంటున్నారు. నా పరిధిలో లేని అంశాన్ని నాకు తెలియదని మీరు అంటున్నారు. మరి వార్త అయితే నిప్పు లేకుండా పొగైతే రాదు కదా, వచ్చింది, టచ్లోకి వచ్చారు అన్న వార్త అయితే ఇక్కడ నిజం. మరి ఈ వార్త వచ్చినప్పుడు 8వ తేదీన మీరు 14న వెళ్తున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్తూ మళ్ళీ వచ్చారు లేకపోతే జాయిన్ అవుతారు అన్నప్పుడు ఇవన్నీ కూడా సదురుకోవడానికి కొంత ఇబ్బందులు అవుతాయి కదా, ఈ లోపలనే తేల్చుకోవచ్చు కదా. అంటే మీ మనసులో ఏముంది, వెళ్ళాలనుందా వద్దనుందా, మీ క్యాడర్ ఏమంటున్నారు, మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పుడు ఒకటమ్మా, మాకు నా మనసులో మాట అనేది పక్కన పెడితే మాకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధైర్యం. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏనాడు స్థాపించాడో కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని మేము వ్యక్తిగతంగా మాకంటూ ఒక నిర్ణయాలు ఏముండవు. ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం. ఆయన ఎప్పుడు కూడా చేసేటువంటి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా పొరపాటు ఉంటుందని మేము అనుకుంటున్నా. ఆ రోజు కూడా బీజేపీతో మేము ఉన్నప్పుడు ఆ రోజు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము ఆ రోజు పోరాటం చేశాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టికుని రాష్ట్ర అభివృద్ధి దృష్టే మేము ఆ రోజున మరి బయటకు వచ్చాం. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఎజెండాలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా ఎజెండాల్లా రాష్ట్ర అభివృద్ధి, మా ఎజెండాల్లా రాష్ట్ర సంక్షేమం, ఇది తప్పితే రెండో దానికి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితులు మా దగ్గర లేవు. మేము ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉన్నారు. ఇవాళ గతంలో ఆ రోజున తెలుగుదేశం, ఇవాళ కూడా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఒక విషయాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హోదా ఇస్తా అంటే వద్దని ప్యాకేజ్ ఆయనే తీసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమని ఎలక్షన్కి వెళ్ళాడు 2019లో, ప్రత్యేక హోదా మేడలు వంచి తెస్తా అన్నాడు. ఎవరు మేడలు వంచారు? కేంద్రం దగ్గరికి వెళ్ళి బాబాయ్ హత్య కేసు కోసం, కోడికెత్తు కోసం ఒక్క రోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. అయినా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ట్రోల్ చేపిస్తా ఉన్నాడు. ఆ ప్రత్యేక హోదా వచ్చేది ఆ రోజున తీసుకున్నారని. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, వెంటిలేటర్ల మీద బెడ్ అయ్యే విధంగా ఉన్నాడు. ఆ విధంగా రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రాన్ని కనీసం కూర్చుంటా కుర్చీ లేకపోతే ఆ రోజున ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేశంలోనే వ్యాపారం చేసుకుంటానికి పరిశ్రమలు రావడానికి నెంబర్ 1 ఏపీ అనే విధంగా తీర్చుకొచ్చాడు. అదే విధంగా ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి కేంద్రం సహకారంతో ఉపాధి హామీ నిధులు మ్యాచింగ్, రాష్ట్ర నిధులు మ్యాచింగ్ చేసి ఆ రోజున నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలంటే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఒక ఆంధ్రప్రదేశ్ లో వేసాం. అదేవిధంగా టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం, సంపద తయారీ కేంద్రాలు తెచ్చాం, అంగన్వాడీ బిల్డింగ్లు తెచ్చాం. ఇప్పుడు మీరు వైసీపీ సర్కార్ చేస్తున్న అరాచకాలు, జగన్ గారు చేస్తున్న అరాచకం ఇలా ఉంది, ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు అని చెప్తున్నప్పుడు, ఏ నిర్ణయం అయినా అది అంటున్నప్పుడు ఉత్తి టీడీపీ జనసేన మీ బలం, మీ సైన్యం జగన్ గారిని ఎదుర్కోవడానికి సరిపోతుందా? బీజేపీ వస్తే బలం ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుంది అనుకుంటున్నారా? విజయ్ చంద్ర గారు, ఈ రోజు నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, జనసేన తెలుగుదేశం పార్టీ 160 సీట్లు గెలవబోతుంది. ప్లస్
పులివెందుల్లో మేమే గెలవబోతున్నాం. అంటే అది రెండు ఇది పార్టీలతోనా తప్పైతే- మూడు పార్టీలతోనా ఇది అన్నదే తప్పు. మళ్ళీ ప్రశ్న వేశాను నేను. చెప్పేదేనండి, జనసేన తెలుగుదేశం గురించే చెబుతున్నా నేను ఇప్పుడు. ఇది తప్పు అయితే నేను రాజకీయాల్లోకి మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడ కూడా రాను, మానేస్తాను. ఉమ్, తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ విషయంలో ఉమ్, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మాది కార్యకర్తల పార్టీ. మా నాయకుడు కార్యకర్తలు రాష్ట్రాభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాడు తప్పితే ఆయన ఎప్పుడు కూడా సొంత నిర్ణయం, సొంత ప్రయోజనాలు లేవు ఆయనకి. ఇందాక చెప్పాను నేను మీకు, ఆయనకి సొంత ఎజెండా లేదు. సరే అయితే, ఎక్కడ తలకాయ ఓకే, వంచాల్సిన ఓకే. అవసరం, ఎక్కడ కూడా తల వంచాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. ఉమ్, అక్రమంగా జైల్లోకి వెళ్ళినా సరే పోరాటం చేసి బయటకు వచ్చాం. మేమందరం నిలబడి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు రాష్ట్రంలో మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి పంపాడు. అందుకే అడిగాను, మీ ఎన్ని ఇద్దరి అక్రమ రెండు కేసులు. పార్టీల బలం సరిపోతుందా, ఆ పార్టీ బలం కూడా కావాలా? మాతో ఎవరికి అవసరమైతే ఆయన మాతో రావాలంటున్నారు వాళ్ళు. ఒక్క మాట, 500 మంది ఎస్టీ, బీసీ, ఎస్టీ మైనార్టీలు ఓచకోత కోశాడు. ఇన్ని తట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకొకళ్ళు అయితే పార్టీ వదిలి పారిపోయేవాళ్ళు. సరే అయితే ఒక బ్రేక్ కార్యకర్తలకు ఎంత అండగా నిలబడ్డారంటే మా విషయాలు మాలాంటి వాళ్ళు ఎంతో మంది రక్షించుకున్న తీసుకుందాం. మహానుభావుడు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.